Newcomers, raise your hands, please. Very good, super. Done. Remaining all students belongs to this school, na? Yes or no? Yes. Okay. When I'm talking with you, please don't talk and don't see right side, left side, up, down, and my back side also. Only you have to look at me. What I am saying to you. This is main important. Okay? Yes or no? This is main important. This is when I am talking with you, some words very important. Some people not understand what I am talking here. Yes? Because you are watching other ways. Okay? You have to look at it. Got it? Yes. Right. నేను స్టార్ట్ చేసే ముందు టీచర్స్ దగ్గరికి వస్తాను. రైట్, కొత్త టీచర్స్. రైట్, సూపర్. ఇంకా మిగతా వాళ్ళందరూ కొత్త టీచర్స్ లోపల ఉన్నారు. ఎస్, నా పేరు రమణ మేడం, డాన్స్ కొరియోగ్రాఫర్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ స్కూల్లో చెప్తూ ఉంటాను. నాకు టీచర్స్ అనేవాళ్ళు దేవుళ్ళు. ఓకే, స్కూల్కి సెకండ్ ఫ్యామిలీ. టీచర్స్ వాళ్ళ మొదటి అడుగు మీది లేకపోతే పిల్లల ఎదుగుదల లేదు. మీకు ఎగ్జాంపుల్ నేను కొన్ని చూశాను, కొన్ని పెద్దవాళ్ళు మాట్లాడేవి. ఒక డాక్టర్ మంచివాడు అయితే బాగుపడుతుంది, చెడ్డవాడు అయితే నాశనం అవుతుంది. ఎస్, ఒక లాయర్ చెడ్డవాడైతే సొసైటీ పోతుంది, ఓకే, స్పాయిల్ అయిపోతుంది. రైట్, ఒక పోలీస్ చెడ్డవాడైతే స్పాయిల్ అయిపోతుంది. రైట్, స్పాయిల్ అయిపోతుందా? ఎస్, ఎస్ ఆర్ నో? అలాగే ఒక టీచరు చెడ్డవారైతే ఏమవుతుందా? జనరేషన్ పోతుంది. రైట్, కానీ ఒక టీచరు చెడ్డవారిని ఎప్పుడు ఏ టీచర్ మీద ఉండదు, ఏ టీచర్ అలా ఉండదు. ఎందుకంటే ఒక టీచరు చేసే పని చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక టీచరు ఈ పిల్లవాడు ఈ విధంగా చెప్తేనే వింటాడు, ఈ పిల్లవాడు ఇలా చెప్తేనే వింటాడు అనే నాలెడ్జ్ ఎక్కువ ఉండేది. మన శాస్త్రవేత్తలు మీకు అర్థం ఉంటుంది, శాస్త్రవేత్తలు ఉంటారు కదా, శాస్త్రవేత్తలు దాని సైన్ వాళ్ళు ఏమంటారు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు, ఆర్టిస్ట్, ఓకేనా, వీళ్ళందరికీ ద బెస్ట్ టీచర్స్ మాత్రం. ఓకేనా, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. చదువు, డాక్టర్ అంటే డాక్టర్, ఎస్, పోలీస్ అంటే పోలీస్. కానీ టీచర్స్ అలా ఉండదు, వాళ్ళు మల్టీ టాలెంట్. పిల్లలు గొడవ పడితే వాళ్ళు పోలీస్ అవుతారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ఏది న్యాయం ఏది మంచిదని చెప్పేది కూడా వాళ్ళు జడ్జి అవుతారు. పిల్లలకి ఏమైనా పెయిన్ వస్తుంటే, పెయిన్ వచ్చినా సరే ఒక డాక్టర్ లాగా, ఓకేనా, చూసుకుంటారు. రైట్, ఎస్ అర్ నో? అంతేనా? వాళ్ళు ఏమైనా బాధపడితే, ఏమైనా ఏడుస్తే అమ్మలాగా దగ్గర తీసుకుంటారు. ఎస్, అవునా కదా? ఎస్ అర్ నో? మన స్కూల్ టీచర్స్ చాలా మల్టీ టాలెంట్స్. ఒకటి, చాలా మల్టీ టాలెంట్స్. మన స్కూల్ ఏపీజే అబ్దుల్ కలాం స్కూల్లో టీచర్ చాలా మల్టీ టాలెంట్స్. వాళ్ళ దగ్గర మీరు ఎంత లాక్కుంటే లాక్కోండి. లాక్కోవడం అంటే టిఫిన్ బాక్సులు అవి కాదమ్మా, నాలెడ్జ్. ఎలా కష్టపడాలంటే టీచర్ ఏం చెప్పినా సబ్జెక్ట్ ఇది వెంటనే నేను నేర్చుకోవాలి. టీచర్స్ ఏం చెప్పి వెంటనే నేను నేర్చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది మనం తొందరగా నేర్చుకోవాలి. బాగా కష్టపడితే నిజం చెప్తాను, మీరు ఏం అవ్వాలనుకున్నా అది అయిపోతుంది. అందుకే టీచర్స్ని ఎవరు వదిలిపెట్టకండి, ఓకేనా? బట్ మీకు ఎన్ని డౌట్ ఉన్నా సరే అడగండి, తెలియకుండా అడగండి, తప్పులేదు. వాళ్ళు కొట్టినా అడగండి, తిట్టినా అడగండి, ఓకేనా? మనకి ఎన్ని ఎక్కువ డౌట్స్ ఉంటాయో మనం అంత ఎక్కువ నేర్చుకుంటున్నారు. డౌట్స్ ఎవరు అడగలేదో వాళ్ళు నేర్చుకుంటా లేదు, జస్ట్ కూర్చున్నారు అంతే. దట్స్ వెరీ బ్యాడ్. టీచర్స్ ఎన్ని డౌట్స్ వస్తే అన్ని నేర్చేసుకోండి.
కాబట్టి మీకు నాలెడ్జ్ రావాలంటే ఫస్ట్ టీచర్స్ దగ్గర లాక్కోండి. ఎలా కష్టపడాలంటే మీకు టీచర్ విసిగెత్తిగాలి, అమ్మ బాబాయ్ ఈ డౌట్స్ ఏంటి, ఎలా చెప్పాలి అన్నట్టు క్రియేట్ చేయండి. టీచర్స్ ఏం లేదు టీచర్స్, మీ వల్ల ఒక స్టూడెంట్ బాగుపడ్డారంటే స్టూడెంట్ మంచి పేరు రాదు. ఓకే అండి, మీ క్లాస్ టీచర్ అవ్వాలని అడుగుతారు. వాళ్ళకు మంచి పనులు, ఒక మంచి పద్ధతి వచ్చిందంటే ఏ స్కూల్లో నువ్వు అంటారు, మీ క్లాస్ టీచర్ అవ్వాలా అంటారు. అది మీ పేరే వస్తుంది. స్కూల్కి వెళ్తున్న మా పిల్లలకి రాదు, టీచర్స్కి వస్తుంది. ఈసారి టీచర్స్ మీరు కొన్ని రూల్స్ పెడతారు కదండి. ఎస్, మీరు ఆల్రెడీ కొన్ని ట్రైనింగ్ తీసుకొని అంత చెప్పే పెద్దవాళ్ళని కాదు, నాకు తెలిసిన వరకు చిన్నవి అంటే కొన్ని స్కూల్స్ చేస్తూ ఉంటాను కదా, నాకు తెలిసిన కొన్ని టీచర్స్ వాళ్ళు కొన్ని ఎలా అంటే ఆడుతూ పాడుతూ చెప్తుంటారు కదా, కొంచెం మీరు క్లోజ్ ఫ్రెండ్లీగా అయ్యి వాళ్ళతో స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయించారు. మీ ఇద్దరు మాట్లాడుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడుకుంటేనే నేను మీతో మాట్లాడతాను, నాతో ఇంగ్లీష్ మాట్లాడితేనే మీతో, మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కానీ కొంతమంది పిల్లలు మాట్లాడుకుంటారు. మీరు ఇంటి దగ్గర కూడా ఇంగ్లీషే మాట్లాడండి, మీ పేరెంట్స్తో ఇంగ్లీషే మాట్లాడండి. అంటే ఇది ఒక్కటే నేను చెప్తున్నాను కానీ మీరు చేస్తున్నారు, కానీ ఆలోచన కొంచెం ఇంకొంచెం రీచ్ అయ్యారు, వాళ్ళ పేరెంట్స్ రీచ్ అవ్వాలి, వాళ్ళ పేరెంట్స్తో కూడా ఇంగ్లీషే మాట్లాడాలి. ఎందుకంటే పిల్లల నాలెడ్జ్ నేర్చుకునేది వాళ్ళు భయపడకుండా మీతోనే మాట్లాడతారు, మాతో కూడా కాదు, అక్కడ ఉన్న వాళ్ళు టీచర్స్, క్లాస్ టీచర్ వాళ్ళతోనే మాట్లాడతారు. ఎస్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, కొంచెం నా మాటలు విన్నందుకు. నేను అంత ట్రైనింగ్ కూడా తీసుకోలేదు, బట్ నేను చేసే విధానం చూస్తే కొన్ని ఇక్కడ గమనించాను. నేను ఎప్పుడు వచ్చినా సరే పిల్లలు అరే సార్ వచ్చారా, అరే ఈయన వచ్చారా, టీచర్ అక్కడ వచ్చేసి నేను ఆ పదాలు వెళ్ళేసరికి ఇదేంటి ఇంగ్లీష్ స్టార్ట్ చేసేసారు కదా, ఇంకా మధ్య గ్యాప్ ఓకే కొత్త వాళ్ళు ఉన్నారు అన్నాను. నెక్స్ట్ నేను వచ్చినప్పుడు ప్రతి పిల్లలు నాతో ఇంగ్లీషే మాట్లాడాలి మేడం, అది మీరే చూడాలి, ఎవరు వచ్చినా సరే ఇంగ్లీష్లో మాట్లాడాలి. స్కూల్ ఎంట్రీ అయినా సరే ఎంట్రీ అయిపోయిన తర్వాత వాడు ఇంగ్లీష్లో మాట్లాడాలి. దిస్ ఇస్ ద రూల్ అని మీరు కొంచెం పెట్టారనుకోండి మేడం, వాళ్ళు దే క్యాన్ డెవలప్, వాళ్ళు కొంచెం ఆ స్టేజ్ ఫియరు లేదా అది పోవడానికి ఉపయోగపడుతుంది. ఎస్ మేడం, ఎస్, మీరు సూపర్ మేడం, ఎందుకంటే మీరు మల్టీ టాలెంట్స్, చాలా బాగుంటుంది. ఓకే పిల్లలు, ఇప్పుడు మీకు ఒక వీడియో ఒక సాంగ్ వినిపించాను కదా, విన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్. ఆ సాంగ్ పేరు ఏంటిది? ఓకే, రైరైనారా, ఇంకా రైరైనారా ఏంటి? ఓకే, ఇంకో డైలాగ్ విన్నారా? పెద్దలో ఒకటే పని చేయడానికి ఏంటి విన్నారా? చెప్పండి చెప్పండి, ఏంటి డైలాగ్ అండి? ఒకటే పని చేయడానికి ఏంటి ఏంటి విన్నారా? మనసారి వింటారా? ఒకటే పని చేయడానికి, ఒకేలా ఉండడానికి ఇంత పెద్ద బ్రతికెందుకు? ఓకేనా నానా? మీరు చదువుతో పాటు నాలెడ్జ్ కూడా ఉండాలి. బయట ప్రపంచంలో చదువుతో పాటు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఎలా గైడ్ చేస్తారు? వాళ్ళకి ఆర్ట్ వచ్చు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వచ్చు, టెక్నిక్ తెలుసు, ఎలా చదవాలో తెలుసు, ప్రతి ప్రోగ్రామ్కి ఎలా యాక్టివిటీ చేయించాలో తెలుసు, వాళ్ళకి ఒక గేమ్స్ ఒక స్పోర్ట్స్ లాగా ఉపయోగించి మల్టిపుల్గా స్టడీ చెప్పడం తెలుసు. ఎందుకంటే వాళ్ళకి మల్టీ టాలెంట్స్. అలాగే మీకు ఉన్నాయా టాలెంట్స్? ఉన్నాయా? చదువు, జస్ట్ స్టడీ, నాలెడ్జ్, సూపర్, బాగుంది, చదువు ఎంత బాగా చదువు, కానీ మీకు నాలెడ్జ్ స్టడీ కూడా ఇంపార్టెంట్. ఓకే, స్టడీ విత్ గట్టిగా, స్టడీ విత్ నాలెడ్జ్. yes, స్టడీ విత్ నాలెడ్జ్. నాలెడ్జ్ ఉంటే మనం ఎలాగైనా బతుకుతుంది. ఏమి ఇలా చేయాలి నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డెమో చూపిస్తున్నాను. పెద్దవాళ్ళని తీసుకుందాం ఒకళ్ళని. అమ్మా కదా, పప్పులు కళ్ళు పైగా ఫాస్ట్గా ఫాస్ట్గా.
ఇక్కడ ఒక ఎల్లో పైన. ఓకే, రెడీయా? చూడండి, కంపాస్ రైట్. మేడం ఇది మీరు గమనించాలి మేడం, దయచేసి టీచర్స్, ఆల్ టీచర్స్ ఇది మీరు గమనించాలి. నాకు నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకూడదు, మీరే చూసుకోవాలి. లుక్, వాట్ ఇస్ యువర్ నేమ్? My name is Rani. Class. 8th class. What's your name? Which class? 7th class. Okay, 7th class. These two kids, okay na? Now I'm asking you, which your favorite movie? You don't know movie? And serial, TV serial? Now what you watching? What story? Mantra. You watching story? Which movie? Bahubali. Okay, Bahubali. Please explain mantra. Mantra lava. Please explain some lines. Mantra lava in English, please. Total. Explain. Telugu story. Okay, please explain some Bahubali story. Everything. Start. You got it now, madam? ఈ స్టేజ్ మీద ఉండకూడదు. I don't want ఈ స్టేజ్ మీద ఉండకూడదు. Because in not getting knowledge. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మంత్రాలు అవ్వాలి. నేను మామూలుగా ఎందుకు సరిసే ఎస్ ద వన్ మంత్రాలు అవ్వ కేమ్ హియర్, వన్ బ్యూటిఫుల్ విలేజ్, దట్ విలేజ్ వన్ స్మాల్ ఫారెస్ట్, ద ఫ్రీ టాక్. ఇది మనకు ఫ్రీ కావాలి. ఇట్స్ బాహుబలి. బాహుబలి సింపుల్. బాహుబలి ఇస్ అ ప్రభాస్ హీరో, అనుష్క హీరోని. వెన్ స్టార్టింగ్ రైట్, వెన్ స్టార్టింగ్ ద ఓపెన్ ద screen, the first they're going on waterfalls. Yes, simple. ఈ ఫ్రీ మూమెంట్ కావాలి మేడం. ఇది మనకు నెక్స్ట్ చేసి నాన్న ఇలాగ మీరు ఎవరు చెప్పకూడదు. నాకు స్టోరీ చెప్పినప్పుడు ఎస్ నేను చెప్తాను, ఆ ఫియర్ రావాలి, ఆ ధైర్యం రావాలి. స్టేజ్ ఎవరికి ఉండకూడదు. నెక్స్ట్ టైం ఓకే. ఇగో థ్యాంక్ యూ సో మచ్. గో నా గో. ఓకే, look at me. When we are starting step by step, పిల్లలు ఇక్కడ చూడండి, First class. ఒక స్టెప్ బై స్టెప్ తీసుకునేటప్పుడు మీరు దేనికి భయపడదు. ఫస్ట్ క్లాప్ ఫర్ దెమ్. క్లాప్. ఓకే, లిసన్. నానా మనకు వస్తుందా రాదా ఆ తర్వాత సెకండ్. కానీ కమ్ నానా ఇక్కడ చెప్పాను, కమ్ అని చెప్పి అప్పుడు నేను రాను అని చెప్పొచ్చు. నా వల్ల కాదు చెప్పొచ్చు. కానీ రామ్మ ఇక్కడ ఎస్ ఐమ్ కమింగ్ సార్ వచ్చేసింది. బాబు నువ్వు రా, ఎస్ వచ్చేసింది. అయ్యో నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. ఎస్ అన్నా. కానీ వాళ్ళు అలా చేయలేదు. ట్రై, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ట్రై. 100 సార్లు ట్రై చేస్తున్నాం, 200 సార్లు ట్రై చేస్తున్నాం. కానీ వదలొద్దు. ఫస్ట్ భయపడ్డారు, సెకండ్ భయపడ్డారు, థర్డ్ భయపడ్డారు, ఫోర్త్ టైం భయపడ్డాడు. ఓకేనా? మాట్లాడాలి. ఎస్, ఎప్పుడైతే నువ్వు 10 మంది ఎదురుగా మాట్లాడతావో నువ్వు స్టడీలో ఫస్ట్ ఉన్నట్టే. ఎస్ అన్నో. మీకు డిఫికల్ట్. చాలా మంది మేడమ్స్ మీకు డౌట్ వస్తాయి కదా, ఈ నాలెడ్జ్కి, స్టడీకి, డ్యాన్స్కి, దీనికి సంబంధం ఏంటి, రైట్? ఈ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చేసేటప్పుడు బాడీ అంటే పొద్దున్న సాయంత్రం రిలీఫ్గా ఉండి ఒకే దగ్గర ఉండిపోతారు రోజుల తరబడి. ఈ డ్యాన్స్ అనేది ఏమో వాళ్ళ బాడీ ఫిట్నెస్, కొంచెం బాడీ ఫిట్ అయ్యి మైండ్ రిలాక్స్ అయ్యి వాళ్ళ మైండ్ పవర్ అనేది పెరుగుతుంది. అప్పుడు స్టడీ సింపుల్గా అయిపోతుంది, వాళ్ళకి తొందరగా ఎక్కుతారు మైండ్. ఎస్ మేడం? ఎస్. నెక్స్ట్ ఎవరు భయపడతారా?
మనకు కావాల్సింది నాన్న నాకు ఇంకా డాన్స్ చేసి చూపించు. ఎస్ నేను చేస్తాను డాన్స్. పైకి వచ్చి చేసేయండి. ఓకేనా? అక్కడ అందరు కూర్చుంటారు, పైకి వచ్చి చేసేయాలి. నాకు ఇక స్టోరీ చెప్తారా? ఎస్ ఎంతమంది స్టోరీ చెప్తారు? స్టోరీ ఎంతమంది చెప్తారు? ఇప్పుడు చెప్పాను. స్టోరీ ఎంతమంది చెప్తారు? వెరీ గుడ్. 1 2 3 4 వెరీ గుడ్. 5 6 7 8 ఎత్తలేదు దూకుంటున్నావా? సరే ఓకే. ఓకేనా? నెక్స్ట్ నేను భయపడుతున్నాను. ఓకేనా? ఈసారి ముందున్నాను. ఓకే? ఎస్ ఆర్ నో? రైట్. స్టార్టింగ్ ఇప్పుడు కదా చెప్పాను కదా, కొంచెం బోర్ కొట్టినట్టుంది. మనం డాన్స్ దిగుదామా? చేద్దాం డాన్స్. రైట్. డాన్స్ చేసే ముందు చిన్న మనవి, సార్ షెడ్యూల్ రెడీ చేస్తారు. ఓకేనా? ఏ రోజు డాన్స్ ఉందో చెప్తారు. కానీ డాన్స్ స్టార్ట్ చేయాలంటే ముందు మీరు సార్ చెప్పాలి. ఎంతమంది డాన్స్ చేయడం ఇష్టము? వారానికి ఒక్కరోజే ఉంటుందమ్మా, వారానికి ఒక్కరోజే. ఎంతమంది డాన్స్ ఇష్టము? డాన్స్ ఎంతమంది చేస్తారు? ఎంతగా చేతులు ఎత్తాలి. అది వెరీ గుడ్. నువ్వు సీనియర్ కదమ్మా, కానీ ఒకరు చూసుకోవాలి. రైట్, హ్యాండ్స్ అప్. ఓకే, ఎంతమంది వచ్చింది ఇష్టం? రైట్, అందరూ చేస్తారా? వెరీ గుడ్. అన్నా ఈ డాన్స్ అనేది, ఈ ప్రోగ్రామ్ అనేది జస్ట్ మీ రిలీఫ్ కోసము. ఓకేనా? బాడీ ఫిట్ కోసము, మైండ్ పవర్, మెమరీ పవర్. మీ మెమరీ బాగా చదువుకోవాలా? ఎస్, ఇది చేస్తేనే మీరు అన్నింటిలో ముందుంటారు. గాట్ ఇట్? చదువులో ముందుంటే దీంట్లో ముందుంటారు. గుడ్. గాట్ ఇట్? ఓకే, చదవమందరమా? రెడీయా? ఫస్ట్ నేను ఎలా చేస్తున్నా అలాగే చేయాలి. ఓకేనా? ఓకే, సీరియస్ లో అమ్మా. మీ కొంతమంది కొత్త స్కూల్లో కొత్త వాళ్ళు చెప్పాలి. కొత్త వాళ్ళు ఏంటమ్మా, మీ స్కూల్లో ఎవరు బాగా చేస్తారో, ఎవరు బాగుంటారో వాళ్ళతోనే చేయిస్తారు కదా. కానీ ఈ స్కూల్లో అలా ఉండదమ్మా. ఈ స్కూల్లో అందరూ చెయ్యాలి. ఒక డల్ స్టూడెంట్ కూడా యాక్టివ్గా చెయ్యాలి. ఒక డల్ స్టూడెంట్ కూడా. ఓకేనా? అంటే లేజీగా ఎవరు ఉండకూడదు. ఈ అబ్బాయి లేజీ అబ్బా. మేడం, మీ క్లాసులో లేజీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా? లేజీగా ఉన్నారా? మేడం ఉన్నారా? మేడం ఉన్నారా లేజీగా? లేజీ ఎవరు? అది చూసారా ఆ లేజీ. అమ్మా, మా స్కూల్లో ఏపీజే అబ్దుల్ స్కూల్లో ఎవరు లేజీగా ఉండకూడదు. ఇక్కడ రూల్, లేజీగా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. ప్రతి ఒక్కరు చెయ్యాలి. స్టేజ్ మీద వాళ్ళ ఇష్టం, కానీ ఇక్కడైతే నేర్పించేప్పుడు అందరూ చేయాలి. ఎందుకంటే డల్గా ఎవరు కనిపించుకోరు. డల్ స్టూడెంట్ అని తెలియకుండా ఇక్కడ ఎవరికి రాకుండా. మా స్కూల్లో అయితే ఈ అమ్మాయి ఫస్ట్ ర్యాంక్, ఈ అబ్బాయి సెకండ్ ర్యాంక్, అలా ఉండదు. ఇక్కడ అందరు ఫస్ట్ ర్యాంక్లే ఉంటారు, ఇక్కడ అందరు సెకండ్ ర్యాంక్లే ఉంటారు. కాబట్టి ఈ అబ్బాయి లాస్ట్ ర్యాంక్, ఈ అబ్బాయి సెకండ్ ర్యాంక్ అలా ఉండదు. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ అందరు అలా చదువుకుంటారు ఇక్కడ. ఓకేనా? ఓకే, రెడీయా? చదువు. రెడీ? ఓకే, ఫస్ట్ స్టెప్ రైట్. ఓకేనా? అండ్ ఫస్ట్ టైం ఇలా తీసుకుని అందరూ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. రెడీ? ఓకే, రెడీయా? ఫస్ట్ నేను చిన్న స్టెప్ చెప్తాను, అది చేయండి. నాకు యాక్షన్తో కావాలి. మేడం ఎల్కేజీ యూకేజీ పంపించండి. అదే ఎల్కేజీ యూకేజీ నర్సరీ. ఓకే, రెడీయా? స్టార్ట్. ఫస్ట్ నాకు యాక్షన్తో కావాలి. ఓకేనా? ఫస్ట్ చూడండి. 1 ఓకేనా? స్లోగా. ఓకేనా? ఇది వేరే సాంగ్ నానా, ఇది వేరే సాంగ్. 1 సాడ్ ఫేస్. 1 ఓకేనా?
ఫాస్ట్గా. ఓకే రెడీ అమ్మా చిన్న ఫోన్ రెడీయా సాంగ్ నానా మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి మమ్మీ డాడీకి చూపెట్టాలి ఓకేనా ఓకే